హలో, నమస్కారం. నేను డిఆర్‌కే. ఏది నిజమనే ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మీ ముందుకొచ్చాను. నిజం అబద్ధం అనుకొని, అబద్ధం నిజం అనుకొని చాలామంది అబద్ధాన్నే నిజం అనుకొని జీవిస్తా ఉంటారు. కానీ మరి ప్రతి ఒక్కరి బాధ్యత ఆ నిజం తెలుసుకోవడము. సర్వసాధారణంగా మనం ఎలా నమ్ముతామంటే, ఇప్పుడు ఇదొక వైట్ బాల్ ఉందనుకోండి. ఈ వైట్ బాల్‌ని మనము రెడ్ కలర్ గ్లాసెస్ తోటి ఒకవేళ మనం చూస్తే ఇది మనకు రెడ్‌గా అనిపిస్తుంది. అలానే ఒకవేళ మనము యెల్లో కలర్ గ్లాసెస్ తోటి మనం చూస్తే ఇది మనకు యెల్లో కలర్ కనిపిస్తుంది. అలానే మనము ఒకవేళ బ్లూ కలర్ గ్లాసెస్‌తో చూస్తే ఇప్పుడు బ్లూ కలర్ గ్లాసెస్‌కెళ్ళి చూస్తే మనకు బ్లూ కనిపిస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే ఈ బాల్ వైట్ ఉన్నది. కానీ మనము వేరే రెడ్, యెల్లో, బ్లూ గ్లాస్‌కెళ్ళి చూస్తే మనకు దాని కలర్ మారింది. అలానే మనం కూడా నిజాన్ని అంటే అబద్ధాన్ని నిజమని తెలుసుకొని మనం చూసే విధానం అంటే వేరే వారు చెప్పే విధానాన్ని వేరే వారు చెప్పినది నిజం అనుకొని అబద్ధాన్ని కూడా నిజం అనుకుంటా. అయితే చిన్న విషయాన్ని మీకు చెప్తాను. ఇది మనకు 6 కనిపిస్తుంది కదా! ఇది ఒకవేళ నేను ఇలా పెట్టాను అనుకోండి, ఇది మీకు 9 లాగా కనిపిస్తుంది. ఇది మీకు 6 కనిపించడం 9 కనిపించడం తప్ప అంటే కాదు. ఎందుకంటే ఇది ఇలా పెడితే 9 కనిపిస్తుంది, ఇలా పెడితే 6 కనిపిస్తుంది. కానీ ఒకవేళ దీనికి నేను పైన ఒక మార్క్ పెట్టాను, అప్ అండ్ డౌన్ పెట్టామనుకోండి, ఇది మనకు 6 అని అనుకుంటాం. అలానే ఇంకా పైన ఇంకొక మార్క్ లాగా కంపాస్ ఉన్నా కూడా ఇది 6 అని తెలుస్తుంది. ఇంకా ఇది కరెక్ట్ 6 అని కావాలి మనకంటే సింపుల్గా దీనికి ఒకవేళ మనము ముందల 5 ఉన్నా వెనకాల 7 ఉన్నా కూడా ఇది మనకు 6 అని కన్ఫామ్గా తెలుస్తుంది. అలా నిజం తెలుసుకోవడానికి మనకు కొన్ని ఫండమెంటల్స్, కొన్ని లాస్, కొన్ని రూల్స్ ఉంటాయి. మొదటిగా ఆర్కియాలజీ, పురావస్తు శాస్త్రము, అలానే ఐ విట్నెస్, ఓరల్ ఎవిడెన్సెస్ చూస్తూ ఉంటారు. రిటన్ ఎవిడెన్స్, ఆ కాలంలో హిస్టోరియన్స్ అనేకులు రాస్తారు. ఒకరు కాకుండా ఇద్దరు మూడు దాన్ని లిఖిస్తారు. మనం ఫిజికల్ ఎవిడెన్స్ అంటాం. ఫిజికల్ ఎవిడెన్స్ అంటే ఆ వస్తువులు ఆ కాలంలో దొరికేవి, లేకపోతే వారి సమాధులు, వారి బట్టలని జ్ఞాపకం. విజువల్ ఎవిడెన్స్ అంటే పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ ఏమన్నా ఉంటే మనం తెలుసుకోవచ్చు. అదే సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సైంటిఫిక్ అంటే ఎలా మెడిసిన్, న్యాచురల్ సైన్స్, డిఎన్ఏ ఎనాలిసిస్, కార్బన్ డేటింగ్, ఇటువంటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి ప్రాధాన్యం ఏంటంటే ప్రైమరీ అండ్ సెకండరీ సోర్స్ అంట. అయితే మొదటిగా ఇది ఎవరు రాశారు, ఏం లెటర్స్ రాశారు, దాని విషయం ఏం చెప్పారో తెలుసుకున్న తర్వాత దానికి నెక్స్ట్ సెకండరీగా సోర్సెస్ ఎవరైనా దాన్ని వివరిస్తూ ఏమైనా రాశారా, దాన్ని ఏమన్నా వేరే వారు ఏమైనా వేరుగా రాశారా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవడము మంచిది. ఏదైనా మనకు అది నిజమని తెలుసుకోవడానికి ఈ కాలంలో మనకు టెక్నాలజీ కూడా మన చేతిలోకి వచ్చేసింది. చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం అనేక విషయాలు ఈజీగా తెలుసుకోవచ్చు. చాట్ జీపీటీ కానీ, పర్ప్లెక్సిటీ కానీ అనేకమైన సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. మనకు వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, అడ్వాన్స్ బుక్స్ కూడా ఉన్నాయి. సో ఇలా మనము ఏ విషయంలోనైనా అది నిజమని తెలుసుకునే ముందు ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే కొంచెమన్నా బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. కానీ చాలా మటుకు చాలామంది ఏమి అవగాహన లేకుండానే అబద్ధాన్ని నిజమనుకొని దాని విషయం పోరాడి మూర్ఖంగా, బుద్ధి లేకుండా దాని మీద వాదనలు పెట్టుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ ఇదే కరెక్టు అని చెప్పి మూర్ఖమైన పనులని నేను అనుకుంటాను. అంటే తెలివి లేని విషయాల్లో వీరు మాట్లాడుతూ ఉంటారు. అది మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను అనేకమైన మత గ్రంథాల మీద కూడా వేరు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళలో వాళ్ళే చాలామంది మాట్లాడుతున్నారు. ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంటుంది. చూడాలంటే క్రైస్తవులకి పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటారు, ముస్లిమ్స్కి చూస్తే ఖురాన్ ఉన్నది, అలానే హిందువులకి వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత, రామాయణం, పురాణాలు ఉన్నాయి. అలా మనం సిక్కు రిలీజన్ వారు కూడా గురు గ్రంథ్ సాహెబ్ అని ఇలా అనేకమైన మతాలకి వారికి పుస్తకాలు ఉన్నాయి. అయితే వారి పుస్తకాలు ఏమి చెప్తుందో అనేది మొదటిగా తెలుసుకోవాలి. మతం అనేది ఏమిటి? మతము మానవులని మూర్ఖులుగా చేయకూడదు. మతము మానవులని మంచిగా చేయాలని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఏ మతంలో ఉన్నను ఆ మత విషయమై, ఆ మతము, ఆ పుస్తకాల విషయమై బేసిక్ అవగాహన అంటే బేసిక్ దాంట్లో ఉన్న ధర్మాన్ని, దాంట్లో ఉన్న కమాండ్స్ని అంటాం, లా అంటాం, వాటిని తెలుసుకొని అది ఎలా ఉన్నది అని తెలుసుకొని దాన్ని మీరు పాటిస్తే మంచిది.
పాటించండి. ఎందుకంటే మనకు ఒకవేళ మీకు అది ఇష్టం లేదనుకోండి, ఆ మతం మీకు నచ్చలేదు. ఎందుకంటే నేను మా తాతల కాలం నుండి మా తల్లిదండ్రులు ఇదే మతంలో ఉన్నాను కాబట్టి నేను దాన్నే ఫాలో అవుతున్నాను అని గుట్టిగా ఫాలో కాకుండా, ఈ కాలంలో మనం చాలా మటుకు అందరూ ఎడ్యుకేట్ ఉన్నారు. సో మీరు బెటర్ కొంచెం తెలుసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. తెలుసుకోండి, ఏది నిజమని తెలుసుకోండి. మనకు భారత రాజ్యాంగం కూడా ఒకవేళ నీకు మత స్వేచ్ఛ, నీకు స్వాతంత్రం దయచేసింది. ఆర్టికల్ 25, 28లో నువ్వు ఏ మతాన్నైనా నువ్వు ఎంచుకోవచ్చు. అలానే నేను క్రైస్తవ మతానికి చెందినవాడిని. నేను అందుకొరకే కొన్ని బైబిల్ విషయాలు మాట్లాడతాను. క్రైస్తవుల్లో 2 రకాల బైబిల్స్ ఉంటాయి. అంటే క్యాథలిక్స్కి ఏమో 73 బుక్స్ ఉంటుంది, అది ప్రొటెస్టెంట్స్కి 66 బుక్స్ ఉంటాయి. అయితే ఇక్కడ జ్ఞాపకం ఏం చేసుకోవాలంటే, మన బైబిల్లో కూడా మీరు ఏ స్క్రిప్చర్ అయినా దేనికైనా అప్లై చేయాలన్నప్పుడు, అంటే ఏ వాక్యమైనా దేనికైనా ఇది దీనికి అని మీరు చెప్పాలన్నప్పుడు కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉంటాయని జ్ఞాపకం చేసుకోండి. ఈ బేసిక్ ఏంటిదంటే, ఆ వాక్యము పై భాగం ఏం చెప్తుంది, కింద భాగం ఏం చెప్తుంది, కంప్లీట్గా అధ్యాయం ఏం చెప్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎందుకోసము రాశారు అని కూడా తెలుసుకొని, అది ఎవరి కోసం రాశారు. అయితే ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏదైతే లాంగ్వేజ్లో రాశారో ఆ లాంగ్వేజ్లో దాని ప్రిసైజ్ మీనింగ్ అసలు ఏమని ఉంది కూడా చెక్ చేసుకోవాలి. అలానే చూస్తే దానికి రెఫరెన్సల్గా ఏమైనా స్క్రిప్చర్స్ ఉన్నాయా, దానికి ఏమైనా అనుగుణంగా ఎవరైనా స్క్రిప్చర్స్ ఆల్రెడీ బైబిల్లోనే రాశారా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు దేనికైనా దాన్ని అప్లై చేయాలి. అంటే ఆ వాక్యాన్ని మనము అక్కడ ఇది సరిపోతుంది అని మనం అనుకోవాలి. అంటే దాని అక్కడ ఆ స్క్రిప్చర్ని మనం అప్లై చేయాలి. ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం, కొన్ని ఇష్టం ఉన్నట్టు ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. కొంతమంది వాక్యాలు చూపించి మనము వర్షిప్లో డ్యాన్స్ చేయొచ్చు అని చెప్తున్నారు, కొంతమంది డ్యాన్స్ చేయకూడదని చెప్తున్నారు. దశంభాగం విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొంతమంది మనకు దైవజనులు స్పీకర్స్ కొంతమంది ఏం చెప్తుంటారంటే దశంభాగము ఇవ్వనవసరం లేదని కొంతమంది మాట్లాడతారు, దశంభాగము ఇవ్వాలని కొంతమంది మాట్లాడతారు. స్త్రీలు ముసుగు వేసుకోకపోతే కొంతమంది రోస్ట్ చేస్తారు. అయితే ముసుగు వేసుకోవచ్చా లేదా, అలా చూస్తూ ఉంటే క్రైస్తవులు పాలిటిక్స్లో మనం పాల్గొనొచ్చా లేదా, ఇటువంటి అనేకమైన ప్రశ్నలు. అంటే ఏది నిజమని తెలియకుండా ఒకరు చెప్పే దృష్టికోణమనే మనం నిజమనుకొని అది నిజమా అబద్ధమా అని మనకు తెలవక మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అయితే ఈ కార్యక్రమం ద్వారా నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ మీకు ఇటువంటి సందేహాలు ఉన్నట్లయితే మీరు మీ యొక్క సందేహాలని మీరు ఏం చేయాలంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఆ సందేహాన్ని మనము వేరే వాళ్ళు కూడా దాని గురించి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ నేను మీకు అందరికీ చెప్తాను ఈ పాడ్కాస్ట్ ద్వారా. నేను రీసెర్చ్ చేసి దాని మీద ఆన్సర్ చెప్తాను, వేరే వారు చెప్పిన ఆన్సర్ని కూడా నేను చెప్తాను. డిస్కస్ చేసి ఇది నిజమని తెలుసుకొని, ఎందుకంటే నిజాన్ని తెలుసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. నిజము తెలిపే బాధ్యత నాకు కూడా ఉన్నది, మీకు కూడా ఉన్నది. కనుక ఈ నిజాన్ని తెలుసుకొని ఇది నిజమని దాన్ని పాటిస్తూ మనమందరం ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకి ఇది రీచ్ అయిన తర్వాత మనం నిజాన్ని తెలుసుకొని, అంటే అబద్ధమే నిజమని జీవించకూడదు, నిజాన్ని తెలుసుకుందాం. అలానే వేరే సహోదరులను కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నా, మీకేమైనా సందేహం ఉన్నట్లయితే, మీ మత గ్రంథంలో ఏమైనా మీకు సందేహం ఉన్నట్లయితే, మీ మతంలో ఉన్న వారిని మీరు ఏదైతే పాటిస్తున్నారో వారిని అడగండి, వారు కూడా మీకు క్లారిటీ చేస్తారు. క్రైస్తవంలో కూడా మీకు ఏమైనా సందేహం ఉన్నట్లయితే ఓపెన్గా నా కార్యక్రమం ద్వారా, ఏది నిజమనే కార్యక్రమం ద్వారా మీరు మీ కామెంట్ని తెలియపరచండి. దానికి నిజమైన ఆన్సర్ని మనం తెలుసుకుందాం. అనేకులము దీని ద్వారా కొంచెమన్నా నిజాన్ని తెలుసుకొని, అంటే పూర్తి నిజాన్ని తెలుసుకొని, తేట తెల్లగా నిజాన్ని తెలుసుకొని దాన్నే ప్రతి ఒక్కరము పాటిస్తూ దీన్ని కొనసాగిస్తూ మీరు దీని ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వాదంతో పడతారని, దీని ద్వారా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ కూడా అవుతారని నేను నమ్ముచూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఏది నిజం?